యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని యానం ఎస్పీ రాజశేఖర్ అన్నారు. యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని యానం ఎస్పీ రాజశేఖర్ అన్నారు. యానం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయ్యన్న నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామస్తులకు యువతకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ యు రాజశేఖర్, ఎస్ఐ షేరు నూకరాజులు కార్యక్రమాన్ని ఉద్దేశించి వివరించారు. మంచి భవిష్యత్తు మనం సంపాదించుకోవాలి, మంచి ప్రయోజనం అవ్వాలని చెప్పేసి మీలో ఆలోచన కలగాలి. మీకు తెలుసు అది తాగితే నాశనం అయిపోతాం, కానీ ఒక కోరిక పుడుతూ ఉంటుంది. ఆడు assembled here to create awareness about the ganja. I received information that some of the people are using ganja in Ayyan Nagar area. That's why we came here to create awareness among the youth. Ganja is not good for health. It is injurious to health. You know, all of you know very well. If you consume ganja, it will reduce the sensitivity, nerves, everything. You will get memory loss, everything. Try to concentrate your activities in sports, games, like other entertainment activities. Don't consume ganja. Definitely it will affect your entire career. Play well and don't use ganja. My humble request is don't use ganja. Definitely it will spoil your health as well as your family, your parents' name, everything will be spoiled. Thank you all for attending this meeting. చదువుతుంది ఒక 5-6 కుర్రోళ్ళు అమ్మాయిని తీసుకుపోయి గంజాయి మత్తులో అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారు, చంపేశారు, కాళ్ళలో పడేశారు. అది ఎవరి తప్పు? మత్తు బానిసలో ఉన్న మొత్తం బానిసలు అయిపోతున్నారు కుర్రోళ్ళు, యూత్. వాళ్ళు అమ్మాయిని చూసినా వాళ్ళకి ఒక రకమైన ఇది భావన కలిగి ఇంకా వాళ్ళని రేప్ చేయాలని, చంపేయాలని, లేదా నేరం చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఆ పరిస్థితిని వాళ్ళని రక్షించాలంటే మీరు వాళ్ళ పైన కొంచెం ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి ఈ గంజా కానీ మత్తు పదార్థాలు ఇంకా ఉన్నాయి, కొకెన్ ఇలాంటివన్నీ, బ్రౌన్ షుగర్, బీడీ, సిగరెట్ ఇలాంటివి కూడా కాల్చడం వల్ల యువత పాడైపోతుంది. ఇలాంటి బానిసలు అయిపోతున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు వేస్తే దగ్గర వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. దగ్గర ₹1,00,000 ఫైన్ కూడా జరిమానా. కాబట్టి మీ గ్రామంలో యువతను పాడైపోకుండా, యువత ఆ దిశలో వెళ్లకుండా కట్టుదిట్టంగా మీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా గ్రామంలో జాగ్రత్త బాధ్యత తీసుకోవాలి. మీరు ఇప్పుడు మీ కుర్రోళ్ళు ఉన్నారంటే గంజా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవరో గంజా స్మగ్లర్స్ కానీ ఇది ఉంది కదా ర్యాకెట్, గంజా ర్యాకెట్స్, మత్తు పదార్థాలు డ్రగ్స్ ర్యాకెట్ ఉంది. కుర్రోళ్ళని యూత్నే టార్గెట్ చేస్తారు ఎక్కువగా. వాళ్ళకి ముందు ఫ్రీగా నేర్పుతారు, రారా తాగుదాంరా, ఇలా చేద్దాంరా, అది చేద్దాంరా అని చెప్పేసి పిలిచి ఫ్రీగా ఉచితంగా మీకు పంపిణీ చేస్తారు. కొంచెం చూడు బాగుంటుందని చెప్పి అలవాటు చేస్తారు. తర్వాత ఈ అలవాటు చేసిన తర్వాత మీరు అమ్మి పెట్టండి, మీకు కమిషన్ ఇస్తాను, మీకు గంజా ఇస్తాం అని చెప్పేసి బయట నుంచి వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ గ్రామంలో మీకు ఇస్తారు. మీ చేతులకి ఇచ్చి డబ్బులు అమ్మి పెట్టండి మీ ఫ్రెండ్స్కి కానీ, స్టూడెంట్స్, కాలేజీల దగ్గర స్టూడెంట్స్కి కానీ, అక్కడిక్కడ గ్రామంలో ఎక్కడైనా సరే అమ్మి పెట్టమని చెప్పి మీకు కమిషన్ ఇస్తామని చెప్పి చేస్తూ ఉంటారు. దానికి మిమ్మల్ని బానిసలు చేసుకుంటారు. దానివల్ల మీరు పక్కన దీనికి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతారు, డబ్బులకి అలవాటు పడిపోతారు. ఆడ ఉన్నట్టుండి మీరు డబ్బు ఇస్తే కానీ గంజా కానీ మత్తు పదార్థాలు మీకు సప్లై చేయడం జరగదు. అలాంటప్పుడు మీరు డబ్బు కావాలంటే ఏం చేయాలి? మీరు పని చేయలేరు. గంజాకి అలవాటు పడిన వాళ్ళు, మత్తు పదార్థాలు బానిస అయినోడు పని చేయలేరు. నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. ఏది ఆలోచన శక్తి ఉండదు, కోల్పోతారు, బలహీనలు అయిపోతారు. చదవాలన్నా చదువుకోలేరు. రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. పడుకుంటే పడుకున్నట్టు ఉంటారు, లేదంటే నిద్ర పట్టదు, అనారోగ్యం పాలైపోతారు. ఇవన్నీ కూడా మీలో అవలక్షణాలు, చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాంట్లోంచి తేరుకుని బయటపడాలంటే చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో గంజాకి అది ఆ టైం వచ్చేది తాగాలనిపిస్తుంది బానిస అయిపోవడం వలన. దానివల్ల మీరు డబ్బులు కావాలంటే దొంగతనాలు మొదలు పెడతారు. నేరం మొదలవుతుంది, నేర చరిత్ర మొదలవుతుంది మీకు అందరికీ కూడా. ఈ దొంగతనాలు చేయటం
ఎవరో తన మన భేదం ఉండదు. తల్లిదండ్రులని కొట్టేసి కొన్ని చోట్లయితే చంపేసి కూడా డబ్బులు దొంగిలించడం జరిగింది ఇంట్లో. అదేవిధంగా బయట వెళ్ళే మహిళల దగ్గర నగలు కానీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ కానీ సెల్ ఫోన్లు కానీ దొంగతనం చేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఇలాగ బానిసలు అయిపోతున్నారు, లేదంటే పట్టుబడితే జైలు పాలైపోతున్నారు. ఎస్పీ గారు మీ అందరికీ కూడా ఈ మత్తు పదార్థాల వినియోగాల గురించి దాని గురించి తప్పించుకొని బానిసలు అవ్వకుండా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలని చెప్పడానికి మా ఎస్పీ గారు మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఇక్కడికి చేసిన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తాళ్లరేవు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనంద విజయోత్సవాలు గ్రామాన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది.